నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుకకు వైసీపీ టికెట్ కేటాయింపు విషయంలో ఎదురు దెబ్బ తగిలింది. దీంతో ఆమె రాజకీయ భవితవ్యంలో సందిగ్ధత నెలకొంది. ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానంపై తనకు కేటాయిస్తారని ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే అధిష్టానం నియోజకవర్గ ఇన్ఛార్జిగా సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి ముఖ్య అనుచరుడు మాచాని వెంకటేష్ను నియమించడంతో ఆమె ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఎమ్మిగనూరు అసెంబ్లీకి పోటీ చేయాలని బుట్టా రేణుక చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి టికెట్ కేటాయిస్తారని పార్టీ వర్గాల నుండి మొదటి సంకేతాలు వచ్చాయి. అయితే ఎవరు ఊహించని విధంగా అనూహ్యంగా మాచాని వెంకటేష్ తెరపైకొచ్చారు. మరోవైపు పార్లమెంటుకు గుమ్మనూరు జయరాం పేరును ప్రకటించారు. దీంతో బుట్టాకు అటు అసెంబ్లీ ఇటు పార్లమెంటుకు పోటీ చేసే అవకాశాలు దూరమైనట్లే. కర్నూలు మాజీ పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుకకు వైసీపీ టికెట్ల కేటాయింపు అంశంలో షాక్ తప్పేటట్లు లేదు. ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానానికి ఇన్ఛార్జిగా మాచాని వెంకటేష్ను ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించారు. దీంతో ఆమె ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. వాస్తవంగా ఎమ్మిగనూరు అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని బుట్టా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డికే టికెట్ ఇస్తారని పార్టీ వర్గాలు సంకేతాలు ఇస్తూ వచ్చాయి. అయితే కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు కూడా అవకాశం లేదు అని ముందే తెలియడంతో ఎమ్మిగనూరు నుండి పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వచ్చారు బుట్టా. ఇదే సమయంలో బుట్టాకు పూర్తిగా రుద్రగౌడ్ కూడా ఎమ్మిగనూరు టికెట్ రేసులోకి వచ్చారు. అయితే ఇటీవల వైసీపీ అధిష్టానం నిర్వహించిన కీలక సమావేశంలో ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి జగన్ టికెట్ నిరాకరించారు. ఆయన కొడుకుకు కూడా టికెట్ ఇవ్వదలుచుకోలేదు అని తేల్చడంతో కంగుతిన్న ఎమ్మెల్యే తనకు టికెట్ ఇవ్వకపోయినా బీసీ వర్గానికి చెందిన మాచాని వెంకటేష్ పేరును ప్రతిపాదించారు. దీంతో ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్తగా మాచాని వెంకటేష్ను అధిష్టానం నియమించింది. మాచాని చేనేత వర్గానికి చెందిన నాయకుడు. వైసీపీకి పడుతున్న చేనేతల ఓట్ల వెనుక మాచాని కుటుంబమే కీలకం కావడంతో ఆయన పేరును ఎమ్మెల్యే ఎర్రకోట అధిష్టానం ముందు ప్రస్తావించారు. ఎమ్మెల్యే ఎందుకు ప్రస్తావించారంటే ఎమ్మెల్యేకి బుట్టా రేణుకకు ఏమాత్రం పడదు అన్నది ప్రచారం లేకపోలేదు. బుట్టా కూడా చేనేత వర్గానికి చెందిన వారే కాబట్టి అదే సామాజిక వర్గానికి చెందిన వెంకటేష్ పేరును ఎమ్మెల్యే ఎర్రకోట ప్రతిపాదించారనేది సమాచారం. ఇక మాచానికి రుద్రగౌడ్ కూడా మద్దతు ప్రకటించారు అంటే బుట్టాకు ఎమ్మెల్యే రుద్రగౌడ్ మాచాని వర్గానికి చెందిన వారందరూ కూడా వ్యతిరేకులే అన్నది స్పష్టమైంది. దీంతో అధిష్టానం బుట్టా పేరును పట్టించుకోలేదు అన్నది అర్థమవుతుంది. తాజా పరిణామాల్లో అటు కర్నూలు ఎంపీగా పోటీ చేసే అవకాశాలు బుట్టాకు దాదాపుగా లేవు. ఇందుకు కారణం ఇప్పటికే అధిష్టానం గుమ్మనూరు జయరాం పేరును ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో బుట్టాకు ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రెండు 2014 ఎన్నికల్లో ఓ వెలుగు వెలిగారు కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక. అటువంటిది ప్రస్తుతం ఆమె రాజకీయ భవిష్యత్తు ఏమిటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2014 ఎన్నికల సమయంలో వైసీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కర్నూలు నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత అనూహ్యంగా వైసీపీకి షాక్ ఇస్తూ అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే 2019 ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వకపోవడంతో తెలుగుదేశాన్ని వీడి సొంత గూడైన వైసీపీలో చేరారు. ఎన్నికలకు కాస్తంత ముందుగా బుట్టా రేణుక వైసీపీలో చేరారు. అయితే
పార్టీ టికెట్ ఆశించకుండా ఉండేటట్లు అయితేనే పార్టీలోకి రావచ్చన్న వైసీపీ నిబంధనకు లోబడే ఆమె తిరిగి తన సొంత గూటికి చేరారన్నది ప్రచారం. అయితే అంతేకాదు, అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా శ్రమించారు బుట్ట. ఇక ఎన్నికల్లో కర్నూలు నుంచి డాక్టర్ సంజీవ్ కుమార్ వైసీపీ నుంచి ఎంపీగా బరిలో దిగారు. ఆయన తరపున విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించి గెలిపించుకున్నారు. అంతేకాకుండా పశ్చిమ ప్రాంతంలోని ఆదోని, ఎమ్మిగినూరు, మంత్రాలయం, పత్తికొండ, కర్నూలు తదితర నియోజకవర్గాలలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల తరపు కూడా ప్రచారంలో పాల్గొన్నారు గతంలో. వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయినా దాదాపు 3 ఏళ్ల వరకు ఎటువంటి పదవి లేకుండా సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ వచ్చారు బుట్ట. 2022లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆమెను కర్నూలు జిల్లా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత బుట్టకు పదవి దక్కడంతో పార్టీ వర్గాలు సంబరపడ్డాయి. అంతేకాదు, సుదీర్ఘ కాలంగా పదవి కోసం నిరీక్షిస్తున్న మాజీ ఎంపీ బుట్టాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎట్టకేలకు కరుణించారు అన్న ప్రచారమూ జరిగింది. అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికల వ్యూహంలో భాగంగా గతంలో కర్నూలు లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన బుట్ట రేణుకకు పార్టీలో జిల్లా స్థాయి పదవి కట్టబెట్టారని అందరూ భావించారు. కానీ కర్నూలు జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలు పదవి కట్టబెట్టి పట్టుమని ఏడాది కాక మునిపే ఆమెను పదవి నుంచి తొలగించడం పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ముఖ్యంగా టీడీపీని వీడి ఇటీవలే పార్టీలో చేరిన కపట్రాల బుజ్జమ్మకు కర్నూలు జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలుగా నియమించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో వైసీపీలో బుట్ట రేణుక పరిస్థితి ఏమిటి అన్నది చర్చించుకుంటే ఓ సామాన్య కార్యకర్తనే అని ప్రస్తుతం పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. రెండు 2014 ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా గెలుపొందిన బుట్ట రేణుకకు మహిళా నేతగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. హైదరాబాదులో విద్యా సంస్థలు, వ్యాపార రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న బుట్ట రేణుక అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఏకంగా లోక్సభ స్థానానికి ఎన్నికయ్యారు. 2014 ఎన్నికలకు ముందు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఎంపీగా నియోజకవర్గంలో కలయదిరుగుతూ వైసీపీ ఎమ్మెల్యేలకు వెన్నుదన్నుగా నిలిచారు. అప్పట్లో పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉండి నిధులు రాకపోవడంతో ఎంపీ నిధులతోనే అంతో ఇంతో పనులు చేయించారు. అయితే 3 ఏళ్ల వరకు వైసీపీ ఎంపీగా కొనసాగిన ఆమె టీడీపీలోకి జంప్ అయ్యారు. అయితే టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో 2019 ఎన్నికల ముందు తిరిగి వైసీపీ గూటికి చేరారు. అయితే వైసీపీ నుండి బయటకు వెళ్ళి తిరిగి రావడం ఆమెకు మైనస్ అయింది. తిరిగి వైసీపీలో చేరిన ఆమెకు పెద్దగా ప్రాధాన్యత లభించలేదు. ఈ క్రమంలో కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. ఇక కర్నూలు ఎంపీగా ఉన్నప్పుడు నిత్యం ప్రజల్లో ఉండే బుట్ట రేణుక మొదట్లోలా పార్టీ కార్యక్రమాల్లో ఇతర వాటిల్లో చురుగ్గా లేకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ క్రమంలో ఆయా విమర్శలకు కర్నూలు జిల్లాలో జరిగే ముఖ్యమంత్రి జగన్ సభలకు ఆమె హాజరవుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆమెకు 2022లో మహిళా అధ్యక్ష పదవి దక్కడం, ఆ తర్వాత పదవి చేపట్టి ఏడాది కాకముందే పదవి నుంచి తొలగించడం, మరొకరికి కట్టబెట్టడం పార్టీ వర్గాల్లో ఏమైందో ఏమో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇదే సమయంలో ఎన్నికలకు సమయం ఉన్నా ఎమ్మిగినూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. అయితే పార్టీ మరొకరికి టికెట్ ఇవ్వడంతో ప్రస్తుతం బుట్ట భవిష్యత్తు అర్థం కాని పరిస్థితిలో ఉంది. అటు కర్నూలు ఎంపీ స్థానం కూడా గుమ్మనూరుకి కేటాయించడంతో ఆమె రాజకీయ ప్రయాణంపై సందిగ్ధత నెలకొంది.